ఇప్పుడు వాళ్ళ లైఫ్ సాఫీగా సాగింది, మాల్వి ఎంటర్ అవటంతోనే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. డిసెంబర్లో డిసెంబర్ 23 కదా మీరు చెప్పేది. మీరు అక్కడ ఉంది, మీరు చూడండి మస్తాన్ సాయి ఎప్పుడు ఎంటర్ ఇచ్చాడు? 21. అదే నా క్వశ్చన్. ఇప్పుడు ఈ మాల్వి ఎంటర్ అవ్వడంతో వీళ్ళ ఇష్యూ బయటికి రాలేదు, అంతకు ముందు నుంచి కూడా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? అవును, ఇష్యూ అదే అంటున్నాను. 21 డిసెంబర్ డేట్ చూడండి, నాకు సరిగ్గా గుర్తుంది. అక్కడ 21 ఎప్పటి నుంచి పరిచయం? 3వ నెల మార్చ్ ఎగ్జాక్ట్లీ. పైన 23 కాదమ్మా, ఫస్ట్ పేజ్ ఎప్పటి నుంచి పరిచయం చూడండి. నాకు మస్తాన్ సాయి అనే వ్యక్తి పలానా 2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం కాదు, అంతకన్నా పైన చూడండి. 2021 రాసింది ఇక్కడ. ఇదిగోండి వ్యక్తి 2021 నవంబర్ నుంచి 21 నవంబర్ ఎక్కడ, 23 డిసెంబర్ ఎక్కడ. సో 2 years ఆల్మోస్ట్. మస్తాన్ అనే ఫ్రెండ్ తో క్లోజ్నెస్ గా ఉండడు, క్లోజ్ గా మూవ్ అవ్వటం వల్లనే రాజ్తరుణ్తో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ అదే మస్తాన్ కావాలని ఇదే రాజ్తరుణ్ హెల్ప్ తీసుకుని వెళ్ళి నాన్న రచ్చ చేసి ఇంత చేసింది. వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయారు అండ్ దే ఆర్ హ్యాపీలీ బ్రేకప్. అంటే రాజ్తరుణ్ అమ్మాయ ఈ డ్రగ్స్ దరిద్రం అంతా వదిలిపోయింది నాకు అని చెప్పి అనుకున్నాడు. ఈ ఇష్యూ తర్వాత బ్రేకప్ అయిపోయారు. ఈ ఇష్యూ కాదు, ఎప్పుడు అంతకన్నా ముందే 21 కంటే ముందు బ్రేకప్ అయ్యారు. ఆ చింటూ అనేవాడు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి వీడికి డ్రగ్స్ నేపథ్యం స్టార్ట్ అయింది. ఓకే, మన దీని ప్రకారం ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం. ఓకే ఓకే. సో ఆ చింటూ ఈ మస్తాన్ సాయిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ చింటూతో కొన్నాళ్ళు నడిచింది అన్నట్టుగా ఆ అమ్మాయి వాయిస్లోనే మనకు అర్థమవుతుంది. తర్వాత మస్తాన్ సాయి, చింటూకి ఆల్రెడీ పెళ్ళి అయింది. ఎన్ని క్యారెక్టర్స్ శేఖర్ గారు ఇందులో, ఇవన్నీ కూడా మీరు ఎలా గ్యాదర్ చేశారు? అసలు వీళ్ళంతా ఎవరు? ఈ చంటి ఎవరు, చింటూ ఎవరు, చింటూ అనేవాడు మస్తాన్ ఎవరు, అండ్ చింటూ అనేవాడు డ్రగ్ పెడ్లర్. ఓకే, వరలక్ష్మి కేసులో A3గా ఉన్నాడు. తర్వాత దీంట్లో A1 ఈవిడ కేసులో. ఇన్ఫాక్ట్ ఆయన అబ్స్కాండ్ అయ్యి దాన్ని ఏమంటారు, ఇన్ఫార్మర్ గానో ఏదో మారుతారు కదా, ఆ చింటూ అనేవాడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈవిడ్ని అరెస్ట్ చేయించింది కూడా. కారణం ఏమై ఉంటుంది అంటే రాజ్తరుణ్ కాదు, చింటూ ఇన్ఫర్మేషన్ వల్ల పట్టుకున్న పోలీసులకు కూడా ఆ రోజు న్యూస్ ఛానల్ మనం అది కూడా ఒక పెద్ద అంటే దిలీప్ గారు మాతో అనడం అవన్నీ కూడా లాయర్ భాష వేరే ఉంటుందమ్మా. లాయర్ అనేది క్లయింట్ ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఆయన పాయింట్స్ అన్ని పెట్టుకొని చూస్తుంటాడు. మనకి క్రోనలాజికల్ ఆర్డర్ లో ఇక్కడ మనకు అందుతున్న పబ్లిక్ డొమైన్ లో దొరుకుతున్న సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఆయన నా క్లయింట్ నిర్దోషి అని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి మొదలెడతాడు. సో ఇది జరిగిందంటే లేదు ఇది కాదు, ఇది జరుగుంటుంది అని ఆయన వర్షన్ ఆయనకుంటుంది. లాయర్ మాట్లాడడం అనేది క్లియర్లీ ఆవిడ కోసం మాట్లాడతాడు. ఫీజు తీసుకుంటారు, ఆవిడ కోసం మాట్లాడకపోతే నా కోసం నీ కోసం మాట్లాడతారు. దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఆయన కూడా తప్పు పట్టలేము, ఆయన క్లయింట్ని ఆయన రక్షించుకునే ప్రయత్నం చేయాలి. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్ని ఫ్యాక్ట్స్ చెక్ చేస్తున్నప్పుడు క్లియర్ కట్గా మీ క్లయింట్ ఇది తప్పు అందుకున్నప్పుడు యూ షుడ్, ఒక మంచి రెప్యూటెడ్ లాయర్గా యూ షుడ్ తప్పమ్మా నువ్వు చేస్తున్నది అని చెప్పి యూ షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ ద కేస్. ఓకే. సో బ్రేకప్ అయిన తర్వాత పూర్తిగా లేదు ఇంకా రిలేషన్ క్లోజ్ అని అనుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయిందని మీకు అనిపించింది? ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనే వార్త, అబార్షన్స్ చేయించారు అనే వార్త, ఆ ఇంటి కోసం ఒక ఫైట్, 15 కుక్కలు తన పైకి వదిలేసి వెళ్ళిపోతే ఫీడ్ చేయడానికి తన దగ్గర అమౌంట్ లేవు అని చెప్పి తను ప్రైమర్లీ చేసిన అలిగేషన్ నా ఇంటర్వ్యూలో. ఆ అమ్మాయి కాకపోయినా ఆ ఇంట్లో పనోళ్ళు ఉంటారమ్మా. ఓకే, అసలు పనోళ్ళు కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మానేశారు అని చెప్పింది. అవును, ఈవిడొచ్చిన తర్వాత ఇవ్వడం మానేశారు. ఈవిడొచ్చిన తర్వాత చేసి ఎదరగానే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు పంపించేసిందో ఏం చేసిందో తెలియదు. బట్ ఈవిడ లేకపోయినా అక్కడ పనోళ్ళు ఉంటారు. రాజ్తరుణ్ ఉన్నా రాజ్తరుణ్ చూసుకునేది ఉండదు, పనోళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళకి డబ్బులు లేవు వీళ్ళకి డబ్బులు లేవు అనేది జస్ట్ కుక్డ్ స్టోరీ. ఆవిడికి 20,000 కూడా కుక్కలకు పెట్టుకోలేని స్తోమతుంది పాపం. అంత పెద్ద లాయర్కి మరి ఫీజులు ఎలా ఇచ్చుకుంటుంది? అతను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నానని చెప్తున్నారు, అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతానంటున్నారు. దిలీప్ శంకర్ గారికి పర్సనల్గా ఇది ఫస్ట్ పట్టించుకోకపోయినా తర్వాత ఇందులో ఉన్న ఇంటెన్స్ తెలుసుకొని నేను టేకప్ చేశానని చెప్పి దిలీప్ గారు చెప్పిన మాట మాతో. సో బయటికి ఎలాంటి కలర్ ఇవ్వచ్చు మనం చెప్పలేం, దానికి మనం ఏం చెప్తాం? ఆయన ఏమన్నా చెప్పచ్చు, ఆయన మనసులో ఏముందో మనకి ఎట్లా తెలుస్తుంది? రైట్. శేఖర్ గారు, యాక్చువల్గా మీలాగా రాజ్తరుణ్ లాగా చాలామంది అబ్బాయిలు సఫర్ అయి ఉండొచ్చు, సఫర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు. బట్ మీకు సపోర్ట్ ఆ స్థాయిలో అంటే లావణ్యకి దక్కినంత స్థాయిలో దక్కుతుందని భావిస్తూ ఉన్నారా?
ఏమో నాకు అంతకన్నా ఎక్కువే దక్కుతుంది అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే మీరు అన్నారు కదా ఇందాక న్యాయం 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 అని, అది ఒకటి ఉంది నిజంగా బలంగా నమ్మడం వల్లేనేమో ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలుస్తూనే ఉన్నారు. ఆవిడకి అర్థం కాని విషయం ఏంటంటే నేను ఆవిడ మీద ఏదో బురద చల్లుతున్నానో లేకపోతే ఆవిడ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నానో ఆవిడ అనుకుంటుంది. కానీ నిజానికి నేను ఏ ఛానల్కి వెళ్ళట్లా. ఆవిడ చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఈ శేఖర్ భాష గారు ప్రధవా దరిద్రుడు దిక్కృష్టుడు, వాడు గంజాయి అమ్మాయిలు తరుస్తాడు, వాడికి వేరే పని లేదు, వాడికి డబ్బులు లేవు, ఇలా నీచుడిని మీరు ఇంటర్వ్యూలు చేయకండి అని మీకు చెప్పాలి. మీరు వదిలేయాలి అది నమ్మేసి. అలా చెప్పనండి, మీరు వదిలేయండి, సరిపోతుంది. అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది జనాలు ఏది నమ్ముతున్నారో ఏది నమ్మరో, అంతే. ఇప్పుడు అదే ప్రచారం చేసుకుంటుంది ఆవిడ. ఎందుకంటే అదే చేస్తుంది ఇప్పుడు ఆవిడ. క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకునేవాడిని. ఎందుకంటే నేనేమి మీడియా ముందుకు వచ్చి లేకపోతే నా కోసం ఎవరన్నా అమ్మాయి బాటలు వచ్చి మీడియా ముందుకు రాలా. వాళ్ళు చేసింది కూడా ఎంత నీచమైన పని అంటే, అది ఇంట్లో నేను పెట్టుకున్న ఫోటో పూజించే అమ్మాయిని తీసుకొచ్చి ఏదో అఫైర్ ఉన్న అమ్మాయిలాగా అట్లా చిత్రీకరిస్తున్నారు. ఓకే. రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి చెందినవారు, అనేక సినిమాలు ఆర్టిస్ట్గా గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కనీసం తనకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, తనతో కలిసి నటించిన వాళ్ళు కూడా వచ్చి కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అవుట్ ఆఫ్ దిస్ బాక్స్ నేను జనరల్గా అడుగుతున్నాను. ఒకసారి వాళ్ళు వచ్చారంటే అమ్మాయి తగులుకుంటారు వరుస పెట్టి, మాకు బయట ఇప్పుడు రాకపోయినా మిమ్మల్ని తగులుకున్నారు కదా, నేను ఉన్నా కదా అడ్డంగా వాళ్ళుగా జస్ట్ స్పందించామని. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. ఆమె రకరకాల నా పెళ్లికి దేవుడే సాక్ష్యం కాకుండా కొంచెం వరుణ్ సందేశ్ సాక్ష్యం లేకపోతే రాజా రవీంద్ర సాక్ష్యం వీళ్ళ సాక్ష్యం అంటుంది కదా. అప్పుడు నన్ను అడగడం కదా, మీరు ఇల్లు వాళ్ళని కదా అడగాల్సింది. మీడియా నేను జనరల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే కొంతమందితో నేను అట్లాంటి ప్రయత్నాలు చేయను. ఆరోపణలు వాళ్ళు ఏమనుకున్నారో నాకు అనవసరం. నేను ఓన్లీ లీగల్ డొమైన్లో ఉన్నవి తీసుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 11 సంవత్సరాలుగా వీళ్ళు రిలేషన్లో ఉన్నమాట. ఈవిడ బయట దేశానికి వెళ్తున్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి పిలిపించిన వ్యక్తి రాజా రవీంద్ర. అతను మాకు పెద్ద, మా పెళ్లి అన్ని విషయాలు రాజా రవీంద్ర గారికి తెలుసు అని చెప్పి ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్. ఈ రోజు వరకు రాజ్ తరుణ్ సరే రాజా రవీంద్ర తనపైన వస్తున్న అలిగేషన్స్ కి క్లారిటీ ఇవ్వడానికి కూడా మీడియా అంటే ఆరోపణలు లేక తనకు తెలుసు మేము కాల్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. రాజా రవీంద్ర గారు కాల్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వలేదు. అనూహ్యంగా శేఖర్ భాష తెరపైకి వచ్చారు. సో మేము ఫస్ట్ అదే అంటున్నాను. మీరు ఇన్ఫాక్ట్ మీరందరూ కూడా నేను రాస్తున్న ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ ఎట్లా అంటే తనకి ఒక శ్రేయోభిలాషిగా ఒక అన్యాయం జరుగుతున్న ఒక మగాడిగా తనకు సహాయం చేయడానికి వచ్చింది తప్ప. ఎందుకంటే మీరు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూడండి, ఏది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇవన్నీ పోలీస్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్, లీగల్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తప్ప, అండ్ అలాగే మనకి పబ్లిక్గా బయటకు వచ్చిన ఆడియో లీక్స్ తప్ప. నేనేది రాజ్ తన ఇంట్లో ఉండి చూశాను లేకపోతే, బట్ నేను దాన్ని నిశ్చితంగా విశదీకరించి విశ్లేషించాను అంతే. ఓకే ఓకే రైట్. హైదరాబాద్ లో భార్యా బాధితుల సంఘం అని చెప్పి ఒక సంఘం ఉంది. సో అలాంటి సంఘం కూడా దీనికి సంబంధించి కాదు, భార్యా బాధితుల అనడం కరెక్ట్ కాదు. భార్య కాదు, ఎవరైనా సరే బాధించవచ్చు. బేసికలీ ప్రస్తుతం ఉన్న సెక్షన్లు ఈ పవర్ పెట్టుకొని ఏదో పరిచయం ఉన్న వాళ్ళు కూడా బాధించవచ్చు. ఆఫీస్లో నాకు ప్రమోషన్ ఇవ్వలేదని బాసు నాకేదో రిలేషన్, బాస్ నన్ను ఏదో అడిగాడు ఫేవరు, అయినా నేను చేయకపోయేసరికి నాకు ప్రమోషన్ ఇవ్వలేదు, ఇలా ఏదో అక్కడ 2-3 ఫోటోలు ఉంటే చాలా క్లోజ్గా చాలా కేసు పెట్టేయచ్చు. అది కొంచెం బాధాకరం. ఓకే, అది ఎట్లా ఉంటుందంటే వీళ్ళిద్దరు చిన్న గొడవ చేసుకొని కొట్టుకొని ఏకంగా రేపు మర్డర్ అని చెప్పేసి. ఓకే, రాజ్ తరుణ్ కొన్నేళ్ళ ఇండస్ట్రీలో ఉండి ఎంతో మంది మన్నలను పొందిన వ్యక్తి కదా. ఇలాంటి ఇష్యూలో తప్పు తన వైపు లేదు అని తెలిసినా కూడా, లైక్ ఏదో నా మీద నిందలు మోపుతుందని తెలుసుకున్నప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా మీడియా ముందుకు వచ్చి ఒక చిన్న స్టేట్మెంట్ తను పెట్టినవన్నీ కూడా ఫేక్ అని మీరు కలెక్ట్ చేసిన ఈ ప్రూఫ్స్తోనైనా తను బయటకు వచ్చి ఉంటే తన మీద వస్తున్న అనేక ఆరోపణలు లేదంటే నిందలకి కనీసం ఒక క్లారిటీ ఇచ్చిన వాడిగా ఉండేవాడేమో కదా. ఎందుకు తప్పించుకుంటున్నాడు అనేది ఒక స్ట్రైట్ క్వశ్చన్ అందరి నుంచి రేజ్ అవుతుంది. దానికి మీ వర్షన్ ఏంటి? నేను చెప్తాను, తన వర్షన్ ఏంటి తనే చెప్పాలి. బట్ ఒకటే అనుకునేది ఏంటంటే మేబీ ఒక యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశాడు, సేఫ్ సైడ్ నాకు తెలిసి. అంటే కొంచెం కీడించి మేలంచమంటారు కదా, ఆ టైప్లో ఆలోచిస్తున్నాడేమో. బేసికలీ దీనికి ఎఫ్ఐఆర్
అయ్యే సీనే లేదు. కానీ ఏదో మొత్తానికి ఈ మీడియా హడావిడి వల్ల పెట్టకపోతే మళ్ళీ ఏదో పెద్ద రమసౌకర్యం పెట్టినట్టున్నారు. సో ఇన్ని కేసెస్ ఉన్న అమ్మాయి, డ్రగ్ పెడలిస్ట్ అండ్ ఎక్స్టార్షనిస్ట్, బ్లాక్ మెయిలిస్ట్, ఇన్ని కేసులు ఉన్నాయి. అమ్మాయి మీకు తెలీదు, ఒక డ్రగ్ కేసులోనే కాదు 3 బెయిల్స్ తీసుకొని బయట ఉంది. 3 కేసుల్లో బెయిల్స్. 3 కేసెస్. ఏ కేసెస్? ఒక డ్రగ్, ఇంకోటి బ్లాక్ మెయిల్ కేసు. బ్లాక్ మెయిల్ ఎవరి పైన? ఒక అమ్మాయి వేరే నేషనల్, ఆ అమ్మాయిని క్లోజ్గా మూవ్ అయ్యి ఆ అమ్మాయి ఫోన్లో ఉన్న అమ్మాయి పర్సనల్ కొన్ని ఫోటోలు తీసుకొని వాటిని పెట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళ నాన్నని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొంచెం ట్రై చేస్తే హైదరాబాద్లో అయిందా కేసు? విచిత్రం ఏంటంటే ఇదే నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు జైలుకి వెళ్ళి బయటకు వచ్చి ఆ మాత్రం చూసుకోరా, ఈ అమ్మాయి ఇట్లాంటిది, ఈ అమ్మాయి పెట్టే వాటిలో నిజాలు ఉంటాయని పెట్టేస్తారా ఎఫ్ఐఆర్? చూడాలి కదా కనీసం. అంటే ఒకటి చెప్తారు కొంతమంది, అంటే SHOకి ఒకసారి కేసు పెట్టి అదే ఎఫ్ఐఆర్ అయితే కానీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉండదండి. అలా నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కడ అంటే క్రెడిబిలిటీ లేకుండా చాలాసార్లు అలా అని వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్ పెట్టరమ్మా. మీరు వెళ్తే పెడతారు. నేను వెళ్ళి అంటే నాకు అమ్మాయి తంతుంది, లేకపోతే కుడుతుంది, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంది, రేప్ కేసులు పెడతాను, బెదిరిస్తుంది, ఇదని అనుకో, చూద్దాంలే పగబో, చచ్చిపోతున్నా కూడా పగబో అంటారు. వినే పరిస్థితి లేదంటారా పోలీస్ స్టేషన్లో మగవాళ్ళ కోసం? అవ్వాలంటే నీకు కనీసం 4-3 గంటల కూర్చొని సార్ అంటే ఇప్పుడు మనం అన్ని మనకు అప్పుడు వెళ్తే చూడండి అలా ఉంటుంది అనమాట. సో అది చాలా దారుణం అమ్మా, అబ్బాయిలకి చాలా ఘోరమైన రోజులు. ఎక్కడ మార్పు రావాలంటారు? ఇలాంటి సిచ్యువేషన్స్ నిజంగానే ఫెయిర్ గా ఉన్న అబ్బాయిలు ఉన్నారు, లైక్ మీరు, రాజ్ తరుణ్, ఫెయిర్ గా ఉన్న వ్యక్తి తను ఇలా ఇబ్బంది పడుతుంటే చూడలేకొచ్చానంటున్నారు. ఆఫ్ కోర్స్ మీరు ఇస్తున్న ఇంటర్వ్యూస్ కింద చాలా మంది మీకు సపోర్ట్ చేస్తున్న యంగ్స్టర్స్, యంగ్ జనరేషన్, మెయిల్ వరల్డ్ అంతా కూడా శేఖర్ చెప్తుంది నిజమే. చాలా మంది అమ్మాయిలు కూడా గ్రహించాల్సింది ఏంటంటే అమ్మంతుంది, అమ్మని తిట్టింది అమ్మాయి ఇంత నీచంగా. ఒక కొడుకుతో అమ్మకి రిలేషన్ అంటే రాస్తాను వాడు అలా తిడితే తప్పు కదమ్మా. మీరు ఒక అమ్మాయిని ఐడెంటిఫై చేసుకుని మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకునేటప్పుడు ఆ అమ్మాయితో ఐడెంటిఫై చేసుకోకండి దయచేసి. ఒక డ్రగ్ పెడలిస్ట్ తోటి, ఒక బ్లాక్ మెయిలర్ తోటి, పచ్చి బూతులు మాట్లాడే ఒక అమ్మాయితోటి మన సాటి మహిళ, మన సాటి అమ్మాయిని పొరపాటును కూడా ఐడెంటిఫై చేసుకోకండి. అసలు కాదమ్మా, మీరందరూ మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు, బ్రహ్మాండమైన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు 1% కూడా ఉండరు, 0.01% ఉంటారు. అంటే 150 కోట్ల 0.01% పెద్ద సంఖ్య. బట్ అలాంటి వాళ్ళు ఈ సిస్టమ్ని మిస్యూజ్ చేసుకుంటూ పెట్టే కేసులు, బెదిరింపులు, బ్లాక్మెయిల్స్ ఈ రోజు నడుస్తుంది మన దరిద్రం. ఓకే, బట్ లావణ్య ఫైనల్లీ ఇంటర్వ్యూ ఎలా కంక్లూడ్ చేసింది అంటే, నేను ఎంత దూరమైనా వెళ్తాను, అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి ఇండస్ట్రీలో 3 భార్యలకు న్యాయం చేసిన వ్యక్తి, నాకు రాజ్ తరుణ్ అన్యాయం చేశారు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని కోరుతాను అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎంని కూడా ఆమె రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి నా డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కోరాలనుకున్నప్పుడు దిలీప్ శంకర్ గారు పవన్ కళ్యాణ్కి అగెనెస్ట్గా మాట్లాడారు కదా ఎలక్షన్స్లో, కొంత వినా మీకు తెలిసే ఉంటుంది కదా. మరి ఆయన్ని ఎందుకు పెట్టుకున్నారు అంత అభిమానం ఉంటే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది అప్పట్లో ఈయన ఫర్గా మాట్లాడాడు చాలా రోజులు, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే కొద్దీ రివర్స్ అయ్యింది. అది తన వ్యక్తిత్వం అంటే పర్సనల్ ఇంటెన్షన్ కావచ్చు అయినా కూడా ఆన్ ఎలక్షన్స్. పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని లాయర్గా పెట్టుకొని నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తానని ఎలా అంటావు? పాయింట్, నీ ఇష్టం, వెళ్ళొచ్చు, ఇప్పుడైనా ప్లేట్ ఫిరాయించవచ్చు. ఓకే, రైట్. ఫైనల్లీ చాలా డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వచ్చారు. ఏం డాక్యుమెంట్స్ అవన్నీ? ఇది ఆమె కంప్లైంట్ అమ్మా, ఇది ఒక్కటి చాలా మనకి ఏమక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కంప్లైంట్ ఫేక్, ఇది నా రైటింగ్ కాదు, సరే నీ రైటింగ్ కాదు, నీ సంతకమే కదా, అయినా కూడా ఇది నేను పెట్టలేదు, వేరే వాళ్ళు బలవంతంగా నాతో పెట్టి ఇంకా చిల్లర ఆ రోజు నేను లేనని చెప్పి సాక్ష్యాలు సృష్టించడానికి మనం హాస్పిటల్లో ఉన్నామను, లేకపోతే ఇదిగో చూడండి వెడ్డింగ్ కార్డు ఎవడైనా కొట్టించచ్చు ఎక్కడికైనా పోయి, దాని మీద చూడండి మిస్టర్ అండ్ మిసెస్ రాజ్ తరుణ్ అని రాశారు, ఎప్పుడైనా రాసుకోవచ్చు, వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఇక ఇలాంటి ఇంకా చిన్న చిన్న వీరిని కూడా బేసికలీ మనం చూస్తున్న చాలా సినిమాలను బయట కూడా మన క్లయింట్ నిర్దోషాన్ని ప్రూవ్ చేయడానికి తను ఆ టైంలో ఆ క్రైమ్ జరిగినప్పుడు అక్కడ లేడు, ఇంకెక్కడో ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా మనం
ఓకే. సాక్షి ప్రొడ్యూసర్ అని చూస్తుంటాం. బట్ ఆయన కష్టాలు ఆయన పడుతున్నారు పాపం. అది ఇది ఎఫ్ఐఆర్. ఇవి అమ్మాయి డ్రగ్ కేసులో అమ్మాయికి రిమాండ్ రిపోర్టు. ఓకే. దాంట్లో NDPS 22B సెక్షన్, దాంట్లో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఓకే. సో ఇవన్నీ మీరు పూర్తిగా చదివి వీటిని అర్థం చేసుకున్న తర్వాత ఇంకా పూర్తిగా అవ్వలేదమ్మా, చదువుతూనే ఉంటారు. రోజు కొత్త కొత్త పాయింట్లు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఓకే. వదిలిపెట్టరా అయితే ప్రస్తుతానికి? మీరు వదిలిపెడితే నేను వదిలిపెట్టేస్తాను. మీరు మళ్ళీ ఇంకెవరిని పిలిచినప్పుడు మళ్ళీ ఇదే చెప్పాలా, కొత్తది ఏమైనా దొరకపోదా అని ప్రతిరోజు చదువుతూనే ఉన్నాను అంటున్నారు. ఇది కాదు కదా, కొత్తగా ఏమైనా దొరుకుతాయేమో. అంటే ఇప్పుడు ఏంటంటే కొత్త నాకు ఎట్లా దొరుకుతున్నాయంటేమా, ఇప్పుడు వీటిని నేను బయటకు తీసుకొచ్చాను కదా, వీటికి సందేశం ఇచ్చుకోవడం కోసం వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ వాళ్ళ దాంట్లో పాటలు దొరుకుతున్నాయి, కొత్త కొత్త విషయాలు దొరుకుతున్నాయి. సో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి దొరుకుతుంది నాకు. యాక్చువల్లీ దిలీప్ శంకర్ గారు మాట్లాడారు, ఏమన్నారు, నేను ఆవిడ కేసు తీసుకోకముందు అంత ఈజీగా ఏం తీసుకోలేదు, ఆవిడ 170 ఫోటోలు, వాళ్ళని కాల్ రికార్డింగ్లు ఇవన్నీ పెట్టారు, అందుకని నేను అవన్నీ విని కేసులో విషయం ఉందని నమ్మి లావణ్య చౌదరి గారి అని నొక్కి ఒక్కనేస్తూ ఆవిడకి తీసుకున్నానని చెప్పారు. అంటే అన్ని తీసుకున్న ఆయన ఆధార్ కార్డు పాన్ కార్డు చూడలేదా? బేసిక్ కదా అది. ఓకే, క్లయింట్ కేసు తీసుకున్నాడు, ఆధార్ కార్డు పాన్ కార్డు ఆవిడ పేరు లావణ్య అనే ఉంది, వాళ్ళ నాన్న పేరు కూడా రామారావు ఉంది. సడన్ గా వీళ్ళిద్దరిని చౌదరి చేసేసి ఆ కాస్ట్ కార్డు ఏమన్నా వాడారా? మరి ఆయనే చెప్పాలి దానికి సమాధానం. ఎక్కడ చెప్పలేదు ఆయన సమాధానం. సడన్ గా ఎందుకు అలా చేశారు అంటే, ఇప్పుడు సపోజ్ నేనేదో సరే నా పేరులో రెడ్డి లేదనుకోండి, శేఖర్ రెడ్డి అనుకోండి, ఓకే శేఖర్ రెడ్డి అని పిలవడం తప్పలేదు. నా పేరులో రెడ్డి లేదు, నేను శేఖర్ అనే పెట్టుకున్నాను. నేను రెడ్డి అంత మాత్రాన శేఖర్ రెడ్డి అని పిలుస్తారా? లేకపోతే బ్రాహ్మణ్ అనుకోండి, నేను శేఖర్ బ్రాహ్మణ్ అని పిలుస్తారా? కాదు కదా, పేరు ఏది ఉంటే అదే పిలవాలి కదా. ఎగ్జాక్ట్లీ. అందులోనూ మీరు లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అలాగే పిలవాలి. ఏమన్నా మార్చారా రీసెంట్గా? అది కూడా మనకు తెలియదు. అది కూడా ఉంటే చూపించండి. రైట్. నిన్న మీరు ఆ పర్టికులర్ స్టూడియోలో దిలీప్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అలా వెళ్ళిపోయారు అనేది ఎవరికి అర్థం కాలేదు. అప్పటికే చాలా టైం అయిపోయింది, మీకు వేరే స్కెడ్యూల్స్ ఉన్నాయి అనేది. ఇప్పుడు దిలీప్ గారు మాట్లాడే మాటలు, అలాగే ఆ అమ్మాయి అప్పటికి ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుంటాను. దిలీప్ శంకర్ గారు మాట్లాడే మాటలు వినడానికి నేను మా ఇంట్లోనే కూర్చొని వినొచ్చు, ఆయన టీవీ చూడొచ్చు. దానికి నేను అక్కడ దాకా వెళ్ళి RTV స్టూడియోలో కూర్చొని నేను దిలీప్ గారిని చూస్తున్నానా లేదా అని చెప్పి వాళ్ళకి ప్రూఫ్ ఇవ్వక్కర్లా. నేను ఏదన్నా మాట్లాడాలనుకుంటే అది చేయొచ్చు. బట్ నేను చెప్పాలనుకుంటే అక్కడ ఆల్రెడీ చెప్పేశాను. ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఇదిగో ఇది విషయం, దీనికి క్లారిటీ ఇవ్వండి అని చెప్పి నేను ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇవాళ నన్ను పక్కన పెట్టుకొని అడిగారు. నాకు అదే కావాల్సింది, నువ్వు అడిగేసావు. ఐ గేవ్ యూ ద డాక్యుమెంట్స్, యూ డూ యువర్ జాబ్. నాకు ఇంకా వేరే పని లేదు, అక్కడ కూర్చొని ఆర్గ్యుమెంట్లు చేసే పని లేదు. నేను చేయాల్సింది చేసేసాను. ఇంకా మీరు మాట్లాడుకోమని నన్ను అది ఎందుకు ఇది ఎందుకు అని అడగాల్సిన పని లేదు. మీకు ఇచ్చేసా, జనాల్లో వాళ్ళకి వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది. అది ఆయన చెప్పిన కార్డు లేకపోతే ఈ వీడియోలు ఇవన్నీ కూడా నిజమా కదా అనేది జనాలు నమ్ముతారు. మీడియాలో అడుగుతున్నారు కాబట్టి కోర్టు తెచ్చేది కోర్టు. ఇప్పుడు ఇన్ని ఆధారాలతో నా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది, డేటా అంటుంది, ఫొటోస్ అంటుంది, చాటింగ్ అంటుంది, ఎవ్రీథింగ్, ఇంట్లో ఉన్న అన్ని ఫుటేజెస్ అంటుంది. ఇవన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టింది. ఎక్కడైతే తన మీద కేసు పెట్టిన నార్సింగ్ PS ఉందో అదే PS లో తన మీద. ఇప్పటిదాకా నేను ఈ క్వశ్చన్ అడగలేదు, ఇన్ని డీటెయిల్స్ ఇచ్చింది కదా. అలాగే మాల్వి మల్హోత్రా చాట్ కూడా మీడియాకు లీక్ చేసింది కదా, దాంట్లో డేట్లు కూడా మనం చూసాం కదా. ఈ సంవత్సరం 23 or 24 మధ్యలో అట్లా ఏదో ఉన్నట్టుంది. అయితే నేను అడిగేది ఏంటంటే 2020 అంటే నువ్వు మస్తాన్ సైతం ఉన్న తర్వాత అంటే 23 ఆర్ ఆ టైంలో, లేకపోతే 2000 కనీసం 20 తర్వాత అయినా సరే, లెట్స్ సే 2020 తర్వాత ఎప్పుడైనా సరే రాజ్ తరుణ్ నీతో ఇలా మాట్లాడినవి, ఓకే, ఇలా మాట్లాడిన రాజ్ తరుణ్ నీతో క్లోజ్గా ఉన్న వాట్సాప్ చాట్లు విత్ డేట్ స్టాంప్ చూపించగలవా? ఎందుకంటే నువ్వు బ్రేకప్ అయిపోయి ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఆ అమ్మాయితో రిలేషన్ ఫ్రెండ్షిప్ ఏదో సంథింగ్, వెన్ దే విల్ బ్రేక్ మనం చెప్తే బాగుంటుంది. కానీ ముందే నేను కనిపెట్టేసాను చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఇప్పుడు చెప్పకుండా అప్పుడు చెప్తారు. సరే, అలాంటివి నీకేమైనా ఉన్నాయా? నువ్వు క్లెయిమ్ చేస్తున్నట్టు రాస్తాను క్లెయిమ్ చేస్తున్నాడు మీకు బ్రేకప్ అయిపోయిందని. కనీసం 2020లోనో 2021లోనో ఓకే 23 అప్పటి నుంచి ఎప్పుడైనా సరే రాజ్ తరుణ్కి నీకు జరిగిన చాట్, అందులో ఇలా నువ్వు ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఏదో ఎలా అయితే చాట్ చూపిస్తున్నావు అలాంటి ఉండాలి కదా రిలేషన్లో ఉంటే. ఒకటి చూపించలేదే, అది చూపించండి.
ఇప్పటి వరకు అలాంటివి ఏవి బయట పెట్టలేకపోయింది. ఏమో చూడండి, మీరు అడగండి, బయట పెట్టించండి. ఓకే, ఒకసారి దిలీప్ గారికి ట్రై చేద్దామా? తను ఇలాంటివి ఏమైనా మస్తాన్, నేను ఒక ఉన్మాదిని ఒక మెంటల్లోనే అన్నానంట ఆయన. సరే అనుకోండి సార్, అనుకోండి, ప్రాబ్లం లేదు. ఆయనకి తమిళ్ బాగా వచ్చు అనుకుంటా. దిలీప్ గారికా? ఉన్నమాది అంటే మీలాంటి వాడిని నేను తమిళ్లో, ఉన్నమాదిరి. దిలీప్ గారికి ట్రై చేశాను, తను కాల్ బ్యాక్ చేస్తే మాకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నిజమే మీరు అన్నట్టు. ఆ తర్వాత ఆఫ్టర్ చాటింగ్ కన్వర్జేషన్స్ కావచ్చు, ఫోన్ కన్వర్జేషన్స్ ఏమైనా తను మంచి పాయింట్ ఇది కూడా ఒకసారి క్లారిటీ తీసుకోవాలి దీనిపైన. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి డిస్కషన్ ఎక్కడా కూడా జరగలేదు. మాలాంటి మీడియా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా తను ఏమి సబ్మిట్ చేసింది అనే దాని గురించి డిస్కషన్ జరిగింది, కానీ ఎప్పుడెప్పుడు సబ్మిట్ చేసింది, ఏం చేసింది అనేది మేము ఎప్పుడు. అంటే ఇంకా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఫోటో చూపించారనుకోండి, ఫోటోలో కింద ఒక డేట్ కూడా ప్రింట్ చేసేసి ఇదిగోండి టైం స్టాంప్ అని పెట్టచ్చు. కానీ వాట్సాప్ చాట్లో టైం స్టాంప్ మేనేజ్ చేయలేరు. ఫేక్ వాట్సాప్ యాప్లు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మాల్వీతో చేసిన చాట్ ఒరిజినల్ చాటా ఫేక్ చాటా అనేది కూడా దే విల్ సెండ్ ఇట్ టు వాట్సాప్ ఫర్ అథెంటిఫికేషన్ చెకింగ్. ఓకే, సో మనం అది కూడా చూడొచ్చు. లైక్ ఫేక్ చాట్స్ కూడా రిలీజ్ చేసి మీడియాలో హెల్ప్ చేసేది. బట్ ఐ డోంట్ థింక్ దే విల్ గో టు దట్ ఎక్స్టెంట్. అట్లా ఉంటే వాట్సాప్లో చూపిస్తే వీ కెన్ బిలీవ్. శేఖర్ గారు, ఈ ప్రాసెస్లో ఏమర్థమైందండి? అబ్బాయిలకు సంబంధించి చట్టాలు కానీ లేదంటే శిక్షలు కానీ వీటి పట్ల మీరు చూస్తున్నారు కదా ఎవ్రీడే, ఇవన్నీ కూడా ఒక అందుకు మంచిగా జరుగుతున్నాయి. ఇట్లా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. కళ్ళ ముందే ఈ మస్తాన్ సాయి ఫేక్ కేసు అని చెప్పి పెట్టింది. 1.5 సంవత్సరం పాపం అతను సఫర్ అయ్యాడు. సరే అతని వేరే కేసులు ఉంటే అది ఓకే, బట్ కళ్ళ ముందు తేలుతున్న తప్పుడు కేసు. అలాగే రేపు రాస్తారు. ఇంకా ఎన్ని కేసులు ఇట్లా తప్పుడు కేసులు, ఎన్ని తప్పుడు కేసులు పెడతారు, ఎన్నిసార్లు హింసిస్తారు. అది కూడా ఇంత దారుణమైన సెక్షన్ 493 పెట్టారు రాస్తారు మీద. అఫ్ కోర్స్ తప్పుడు కేసులు పెట్టారు, బట్ శిక్షలు అనుభవించేది ఎండ్ ఆఫ్ ద డే తప్పు. ఇప్పుడు మీరు అంటున్నారు రాస్తారు ఉంది తప్పు లేదంటున్నారు, బట్ తప్పు చేసామని అమ్మాయి పెట్టింది, శిక్ష పడాల్సిందే అని చెప్పి భీష్మించి కూర్చుంది. సో అంత టఫ్గా మేము ఫైట్ చేస్తామంటున్న అడ్వకేట్ కూడా తన వైపు ఉన్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు బయటికి రాకుండా తను మాట్లాడకుండా బెయిల్ వచ్చిన తర్వాత అయినా ఒకవేళ నిజంగానే శిక్షలు పడ్డాయి అనుకోండి, చాలా సఫర్ తన లైఫ్ అంతా కూడా. అమ్మా ఇది ఇక్కడ ఏమంటారు, ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్షీట్ తర్వాత రిమాండ్ తర్వాత ఈ కోర్టులోకి వెళ్ళాలి, తేలాలి. అక్కడి నుంచి ఒకవేళ అట్లాంటి ఏదన్నా నిజంగానే జరిగితే మీరు అనుకుంటే నేను చెప్తున్నాను కదా, ఛార్జ్షీట్కి కూడా వెళ్ళే అర్హత లేని కేసు ఇది. ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారని గట్టిగా క్వశ్చన్ చేయాల్సిన కేసు ఇది. అటువంటిది మీరు ఎక్కడికో ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత సెక్షన్ ఇది, తర్వాత సంగతి ఇది. ఆ 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత పోయి అప్పటికి కూడా ఏదైనా అనుకుంటే తర్వాత హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. అప్పుడు ఆ లోపల వీడి లైఫ్ కూడా అయిపోతుంది. అంత మనకి వెసులుబాటు ఉంది. కానీ పాయింట్ ఇవన్నీ జరుగుతాయా జరగాలి 90% ఆఫ్ ద కేసెస్, 90 కూడా 99% ఆఫ్ ద కేసెస్ కొట్టేస్తారు, వీటిలో ఏముండదు. కానీ అప్పటి వరకు జరిగే శిక్ష మగాడు వాడించాలి అనమాట, మీడియాలోను ఆ పోలీసులు కోర్టులు కేసులు అనుకుంటారు. రైట్, థ్యాంక్ యూ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా చాలా ఎందుకంటే లాస్ట్ వీకే వాళ్ళిద్దరిది నేను తీసుకున్నాను, ఇంటర్వ్యూ తీసుకున్న క్రమంలో అఫ్ కోర్స్ రాజ్ తరుణ్తో మాకు టచ్ లేదు, మేము అప్రోచ్ అయినా కూడా మాకు రెస్పాన్స్ లేదు. సో తన ద్వారా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి లావణ్య వన్ సైడెడ్ వర్షన్ ఇప్పటి వరకు మేము విన్నాం. ద అదర్ సైడ్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీరేం చెప్తున్నారు అనేది ఒకసారి చూపించే ప్రయత్నంలో భాగంగానే మిమ్మల్ని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. న్యాయంగా ఉన్న అబ్బాయిలకి న్యాయమే జరగాలి, అమాయకులైన అబ్బాయిలకి న్యాయం జరగాలి. అమాయకులైన అబ్బాయిలని వేధించకండి, టార్చర్ చేయకండి. ఓకే, సో ఆ బాధితులందరికీ రేపు పొద్దున మీరు ఒక లీడర్ అవబోతున్నారు, చేసేట్టున్నారు మీడియానే. సో అబ్బాయిలందరూ ఎవరైనా అమ్మాయిలతో నష్టపోయి లేదంటే ఇబ్బందులు పడి శేఖర్ గారు అనుకున్నట్టు ఫేక్ కేసెస్ పెట్టి మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు లేదంటే చట్టాలని ఉన్నాయి కదా అని చెప్పి మిస్యూజ్ చేసే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇకపై శేఖర్ భాష గుర్తొస్తారు. పొద్దున్నే బిగ్ ఎఫ్ఎం లో షోలో ఆఫ్టర్ దట్ అన్ని ఇలాంటి కేసెస్ తో మీరు కూడా ఒక అడ్వకేట్ అయిపోతారా? అదే కదా, ఇవన్నీ తీసుకొచ్చారంటే నాకు అదే అనిపిస్తుంది, షాకింగ్ గా అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనుకోవచ్చు అంతే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ విత్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ లా అంతే. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. సో ఇది శేఖర్ భాష గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నో. లావణ్య పెట్టిన కేసెస్ అసలు నిలబడే కేసెస్ కాదు, ఖచ్చితంగా రాజ్ తరుణ్
త్వరలో బయటకు వచ్చి మాట్లాడతారు, తన వైపే న్యాయం ఉంది అని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు శేఖర్. దట్స్ ఆల్ ఫర్ నౌ.